లేదా బట్ అన్ని అవకాశాలు మనం కూడా అన్ని పుచ్చుకోవాలంటే మాట్లాడాలి, ముందుకెళ్ళాలి. మాట్లాడాలి, ధైర్యం చేయాలి. మోడీ గారు అసెంబ్లీలో ఏం చేసిందో దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతోముఖ దీపేన సాయతే సర్వం సంధ్యా దీపం నమో. వాల్మీకి ఆవాస సేవా భారతి ఉచిత కుటుంబ శిక్షణ కేంద్రాన్ని మరియు డాక్టర్ గుండెటి ధనంజయ గారిని వేదికపైకి రావాల్సి కోరుతున్నాము. సర్వే సంతు నిరామయా సర్వే భద్రామి పశ్యంతు మా కచ్చిత్ దుఃఖభరే. ఈరోజు ఒక ఈనాడు మనం ప్రారంభించుకోవడం జరిగింది శిక్షణ కేంద్రాన్ని. దీనికి సంబంధించి దాదాపు ఈ నెల 31వ తేదీ నుంచి 31వ తేదీ వరకు మనకు ఒక 3 నెలల శిక్షణ మనకు పూర్తవుతుంది. ఇప్పటి వరకు అండి మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఇలా 2 బ్యాచ్లుగా మనకు ఈ యొక్క శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇందులో ఇక్కడ శిక్షకు ట్రైనరు శ్రీమతి కవిత గారు ఇక్కడ వారు శిక్షణ పూర్తి సమయం ఉంటూ ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. తర్వాత వర్షిణి గారు ఇక్కడ వారు కూడా సూపర్వైజర్, తర్వాత స్వప్న గారు వారు కూడా ఇక్కడ ఈ యొక్క నిర్వహణ వారు కూడా విషయాలు మాట్లాడారు. పిల్లలకు మరి నాతోటి కుట్టు మిషన్ నేర్చుకుంటున్న అక్కలకు చెల్లెలకు నా యొక్క నమస్కారాలు. ఇక్కడ కుట్టు మిషన్లో వాల్మీకి ఆవాస సేవా భారతి మనకు చాలా సహకరించింది. కుట్టు మిషన్ చాలా బాగా చెప్పారు కవితక్క గారు. అండ్ మధ్య మధ్యలో మన స్వప్నక్క వాణక్క కూడా చాలా హెల్ప్ చేశారు. మన అశోక్ అన్న గారు వాల్మీకి ఆవాసం సేవా భారతి చాలా అంటే చాలా బాగా సహకరించారు. అసలు నాకు మిషన్ తొక్కడం కూడా రాదు, కానీ అక్క చాలా బాగా కేర్ తీసుకుంది. కొంచెం కూడా కోపం లేకుండా మంచిగా సహకరించారు. ఒక్కరోజు రాకున్నా కానీ కొంచెం ప్రౌడ్గా కూడా బిహేవ్ చేయలేదు అక్క. చాలా అంటే చాలా బాగా చెప్పారు. ఏదైనా సహకరించాలి మనము. మళ్ళీ సర్టిఫికెట్ కాకుండా మనం నేర్చుకున్నాక కొంచెం కుట్టు మిషన్ అంటే నిరుపేదలో ఉంటాము, కొందరు కొనుక్కునే పరిస్థితి ఉంటుంది, కొందరికి ఉంటుంది. కానీ అట్లా మిషన్ కూడా ఇప్పించగలరని కోరుకుంటున్నాను. అసలు ఇంటి పట్టే ఉండరాని అసలు నాకు ఈ ఇక్కడ తరఫున ఉచిత కుట్టు మిషన్ ద్వారా మేమందరం కుట్టు మిషన్ నేర్చుకున్నాము. అలాగే అందరం కూడా సొంతంగా కుట్టుకోగలుగుతున్నాము. సొంతంగా మాకు మేముగా కుట్టుకొని వేసుకోగలుగుతున్నాం. ఇక్కడ ఫస్ట్ ఇక్కడికి కొన్ని మిషన్స్ ఉండే, తర్వాత మళ్ళీ కొన్ని తెప్పించారు. వాటి ద్వారా మేము ఇక్కడే కటింగ్స్ వేసుకొని ఇక్కడే కుట్టుకుంటున్నాం.
అందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ మాకు మళ్ళీ కవితక్క గారు ఓపికతోని చెప్పడం జరుగుతుంది. దీని ద్వారా మాకు మేము సెల్ఫ్గా మిస్టేక్స్ అనేవి నేర్చుకుంటున్నాం. దాని ద్వారా ఇంకా బెటర్గా నేర్చుకుంటున్నాం. మళ్ళీ ఇక్కడ కొన్ని మెటీరియల్స్ ఇంకా సేవ భారతి వాళ్ళు వాళ్ళే ఫ్రీగా ఇవ్వడం జరిగింది. థ్రెడ్స్ కానీ మిషన్స్ కానీ కత్తెరలు సొంతంగా మేమే తెచ్చుకోలేదు, అక్కడ ఇక్కడ ఇచ్చిండ్రు. శిక్షణ తీసుకోవడానికి ముందు ఒక ఆలోచన చేసి అంటే చదువుకుని ఉన్నవాళ్ళు, తర్వాత ఇంట్లో ఖాళీగా ఉన్నవాళ్ళు, ఏం పని లేదు అలాంటి వాళ్ళని ఎంపిక చేసి ఈ కుట్టు శిక్షణ కేంద్రంలో ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణ వారందరూ భవిష్యత్తులో మంచిగా ఒక టైలరింగ్ షాప్ పెట్టుకొని వారి ఉపాధి వాళ్ళే కల్పించుకొని వారు తన కుటుంబానికి ఉపయోగపడాలని. ఎలా ఉపయోగపడిందో ఒక్కసారి మీరు అంటే మాకు మంచి 100% ఉపయోగపడుతుంది అన్న వాళ్ళు చేతుల్లో అవుతాయండి. ఓకే, ధన్యవాదాలు. అలాగే అంటే ఇది ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబంలో మనము జరగాలంటే కనీస అవసరాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబంలో. ఆ అవసరాలు తీరాలంటే ఇవాళకి కాలం లోపల భార్యాభర్తలు ఇద్దరు కూడా పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఉండింది. ఆ విధంగా ఆలోచిస్తూ అంటే మహిళలకు గాను మనకు శివభారతి నుంచి 1991 నుంచి మనము శ్రీ వాల్మీకి ఆవాసం నిర్వహించబడుతున్నది. అందులో ప్రస్తుతము 51 మంది పిల్లలు ఉన్నారు. 70,000 ఉచిత కంటెంట్ ఉచితంగా 20,000 పని చేసింది. 70,000 ఉచితంగా మాత్రం 20,000 చేశారు. అది చాలా అంటే ఎంతో శ్రమ కూర్చే కానీ ప్రతిదీ కాదు. అది అంటే ఇప్పుడు ముందర జరిగేదే మనం కనబడుతుంది, కానీ దాని వెనకాల ఎంత శ్రమ ఉంటుంది అనేది కవితక్కకు తెలుసు, వర్షిణక్కకు తెలుసు. అంతేగాని అంటే ఇలా ఉంటుంది కాబట్టి మనందరం కూడా ఈ నేర్చుకున్న దాన్ని సద్వినియోగపరుచుకొని మీ కుటుంబంలో మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి నమస్కారం. యాక్చువల్లీ ఇక్కడ వీళ్ళు వాల్మీకి ఆవాసం గ్రూప్ అందరికి చాలా గొప్పతనం. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుండి చాలా సేవా కార్యక్రమాలు తీసుకుంటారు. ఇది కూడా ఒక గొప్ప కార్యక్రమం. ఎందుకంటే ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి జాబ్ చేయాలని లేదు. కొంత ఈ కుట్టు మిషన్ మనం ఇంట్లో నేర్చుకుంటే మనం పని చేసుకుంటూ కూడా కుట్టు మిషన్లు మనం కుట్టుకోవచ్చు, ఇతరులు కుట్టియవచ్చు. పిల్లల్ని చూసుకుంటే కూడా మనం కొన్ని బ్లౌజెస్ కానీ చాలామంది ఇప్పుడు చాలా అవసరాలు పడుతున్నాయి. మనకు మీ సొంత కుట్టుకున్నా మనకు అది హెల్ప్ అవుతుంది. మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాం బయట కుట్టించుకోవడానికి. సో మీ అందరూ ఇంకా మంచిగా నేర్చుకొని మీ ఇంట్లో పని చేసుకుంటా మీకు ఈ కార్యక్రమం అంటే మీ కుట్టు మిషన్ నేర్చుకోవాలన్న ఆలోచన రావడం చాలా గొప్పతనం. మీ అందరు కూడా మంచిగా సక్సెస్ అయ్యి అందరూ కొంచెం షాప్స్ పెట్టుకొని ఇంకా ఇంట్లో సొంత పనులు కూడా చేసుకుంటూ ఈ మిషన్లో మీకు చాలా హెల్ప్ కావాలని కోరుకుంటూ నేర్పిన వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు. సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు. వాల్మీకి ఆవాసంతో దాదాపు నేను వైద్య వృత్తిలోకి వచ్చినప్పటి నుంచి కూడా అనుబంధం. అప్పుడు మొదట్లో డాక్టర్ జనార్దన్ గారు, శంకర్ గారు అందరూ కూడా ఇంతకుముందు ఇక్కడ ఉన్న బాధ్యులు ప్రారంభించడం, మా వంతుగా ఒక డాక్టర్గా కొంత ఆర్థిక సహాయం చేయడం, మరీ ముఖ్యంగా ఈ సేవా భారతి ఆధ్వర్యంలో ఎన్నో వైద్య శిబిరాలు జరిపినప్పుడు చాలా కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొనడం జరిగింది. తర్వాత మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇవన్నీ కూడా చేస్తాము. ఆ తర్వాత ఒక డాక్టర్గా కూడా సంబంధం ఉండడం, ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. తర్వాత ప్రజల అభిమానంతో రెండవసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచాను. ఈ రాజకీయ జీవితంలో అంతకుముందు కూడా చాలా అనుబంధం రాజకీయ నాయకులు అసలు మాకు చాలామంది మిత్రులు రాజకీయాలు. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ఏ రకంగా ఉంటాయి, నిధులు ఏ రకంగా తీసుకురావచ్చు అనేది కొంత అవగాహన ఉన్నది. తప్పకుండా ఇంతకుముందు చెప్పారు, మీరందరూ కూడా కష్టపడి నేర్చుకున్నారు. అట్లనే వారు కుటుంబం సమయాన్ని మీకు ఇవ్వడం జరిగింది. వారు నేర్పినందుకు కూడా ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ
కొంతమంది కొనుక్కోలేని వాళ్ళు ఉన్నారని చెప్పి ఇప్పటికే కొన్ని సమకూర్చిస్తుంటారు. నా వంతుగా కూడా తప్పకుండా ఇక్కడ ప్రభుత్వ పరంగా కావచ్చు లేదా మా మిత్రులను అడిగినా కానీ నేను సహాయం చేస్తా అని చెప్పి ఇప్పిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నారాయణ మిత్రుడు చెప్పాడు. విషయం గురించి నేర్పడంతో పాటు మన భారతీయ సాంప్రదాయాలు, సంస్కృతి, మన ధర్మం గురించి కూడా ఇక్కడ బోధిస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. గతంలో కూడా అటు వాల్మీకి ఆవాసం కావచ్చు, అక్కడ భగీరథ ఆవాసం కావచ్చు, చాలాసార్లు కూడా నేను సందర్శించడం, వివిధ సందర్భాల్లో సత్యనారాయణ వ్రతం చేసుకున్నప్పుడు కావచ్చు, కొందరు పెద్దలు సందర్శించినప్పుడు, ఇంకా కొంతమంది వాళ్ళ పిల్లల బర్త్డేలు, పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఇక్కడ జరుపుకున్నప్పుడు కూడా ఒక మిత్రుడిగా లేదా ఒక రాజకీయ నాయకుడు ఆహ్వానించి చాలాసార్లు కూడా వచ్చినాం. అటువంటి అనుబంధం ఈ వాల్మీకి ఆవాసంతో ఉన్నది. ఈ వాల్మీకి ఆవాసంలో తిరిగే కార్యక్రమాలు నిరంతరం నా అండదండలు కూడా ఉంటాయని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సార్ ఇక్కడ అనుష సార్ ఇక్కడ ఏ జ్యోతి సరే అందరు ఇది చూడండి. ఎం స్నేహశ్రీ ఈ కార్యక్రమానికి అమూల్యమైన సంభవించినటువంటి మన వేమర్ గారికి, అదేవిధంగా శ్రీమతి రాధికక్కయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మన వాల్మీకి ఆవాసానికి మరి అకేషన్ రోజు ప్రతి సంవత్సరం కూడా 10,000 రూపాయలు మనకు సహకరించాలనుకున్నాం. ఎందుకంటే ఎప్పుడు వస్తుంది కానీ దీనికి మొదటిసారి కాబట్టి సంతోషం. అవకాశం ఇస్తాము. తర్వాత ఫస్ట్ నుంచి కొత్త బ్యాచ్ ప్రారంభం కాబోతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళ దృష్టిలో ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి మహిళలు ఉంటే మన కేంద్రానికి పంపించడానికి అవకాశం ఉంది. ఆ రకంగా ప్రయత్నం చేయాల్సిందిగా మనం చేస్తున్నాము. అదేవిధంగా శిక్షార్థులు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, లేకుంటే బంధువులు కావచ్చు ఉన్నట్టుంటే వాళ్ళని కూడా చూసేయండి. ఓం సర్వే